కల్తీ పెట్రోల్తో వాహనదారుల చెవిలో పూలు పెడుతున్నారు కొందరు పెట్రోల్ బంక్ యజమానులు. రాజం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద గల పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నాడు ఓ యువకుడు. అయితే అతని వాహనం స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ చూపించగా కల్తీ పెట్రోల్ కారణంగా ఇంజిన్లో నీరు చేరిందని మెకానిక్ సెలవిచ్చాడు. దీంతో యువకుడు బంకు యాజమాని నిలదీశాడు. అయితే బంకు యాజమాన్యం మాత్రం కల్తీ పెట్రోల్తో తమకు ఎలాంటి సంబంధమూ లేదంటూ బుకాయించారు. ఈ క్రమంలో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. బాధితుడు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద భారత పెట్రోలియం బంకులో నేను 2 రోజుల క్రితం ఆయిల్ కొట్టించాను. ఆయిల్ కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయింది. బండి ఎందుకు ఆగిపోయిందో వచ్చి మెకానిక్ చూపిస్తే బ్యాటరీ ప్రాబ్లం అవ్వచ్చు అన్నారు. బ్యాటరీ కూడా నేను వేయించాను, అది కూడా బండి స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఉదయం 100 రూపాయల ఆయిల్ తీసుకొని ఈ బంకులోనే తీసుకొని ఉదయం బంకులో మళ్ళీ బండిలో ఆయిల్ వేసి చూసాను, మళ్ళీ బండి స్టార్ట్ అవ్వలేదు. దాంతో నేను షోరూమ్కి బండి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొత్తం బండి పెట్రోల్లో ట్యాంక్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసి చూడడం వల్ల ఇది కల్తీ ఆయిల్ వల్ల బండి అయిపోయిందని చెప్పారు. దీనికి యాజమాన్యంకి నేను వచ్చి అడిగాను బంకులో, వాళ్ళు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఇదిగోండి, ఇది పరిస్థితి అండి. కల్తీ ఆయిల్ అది మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం 2 లీటర్లు అండి.